ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. నీతి, సత్యం, ధర్మం పట్ల తన అపారమైన విశ్వాసం కోసం ఎప్పుడూ పోరాడుతూ ఉండేవాడు. అతని జీవితంలో అనేక కష్టాలు, పరీక్షలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడిన తీరు నిజంగా మనకు ఒక గొప్ప ప్రేరణ. పాండవులు వారు చిన్ననాటి నుంచి కష్టాలు పడుతూ పెరిగారు. ధర్మరాజు తన సహజ ధర్మాన్ని పాటిస్తూ ఎల్లప్పుడూ న్యాయాన్ని ఆశ్రయించాడు. రాజ్యాధికారం చేపట్టిన సమయంలో కూడా అహంకారం లేకుండా ధర్మాన్ని అనుసరిస్తూ యుద్ధం చేయడంలోనే కాదు, శాంతిని కూడా సంకల్పంతో నెలకొల్పాడు. కురుక్షేత్ర యుద్ధం ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద పరీక్ష. తన సొంత బంధువుల మీద ఆయుధం ఎత్తడం బాధ అనిపించినా ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడడం అతని మహత్తు. తండ్రి ఇచ్చిన పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు బలవంతంగా వంచి లాక్కున్నప్పుడు కూడా ధర్మరాజు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎన్నో అవమానాలు భరించాడు. చివరికి అధర్మం రాజ్యమేలుతుంటే యుద్ధం చేయక తప్పలేదు. అయినా కూడా ధర్మబద్ధంగా పోరాడాలని నిర్ణయించుకొని పోరాడి ధర్మాన్ని నెలకొల్పాడు. ధర్మరాజు నుండి మనం నేర్చుకోవాల్సినవి: 1. ధర్మ నిబద్ధత. ఎంతటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడడం. 2. సమయస్ఫూర్తి. ప్రతిసారి యుద్ధమే కాదు, సమస్యను పరిష్కరించడానికి ధర్మబద్ధమైన మార్గాన్ని వెతకడం. 3. నీతి పాటించడం. నీతి నిజాయితీగా ఉంటే ఎప్పుడైనా విజయం పొందొచ్చు. నువ్వు ఎప్పటికీ ధర్మంతో సత్య మార్గంలో గమ్యం సాగించు. 4. శాంతిని కోరడం. శాంతి ద్వారా సమస్యలను పరిష్కరించడంలో ఉండే గొప్పతనం తెలుసుకో. 5. ఓపిక. ఎంత అవమానపడ్డా ఓపికతో ఉండు. ధర్మానికే రారాజు అయిన ధర్మరాజు నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, ఎంతటి కష్టాలు వచ్చినా ధర్మ మార్గంలోనే నిలబడాలి. నిజాయితీతో, ధైర్యంతో, నమ్మకంతో, ఓపికతో ముందుకు సాగాలి.